మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అల్లు అరవింద్. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కల్లూరు ప్రాంతంలోని అబ్బాస్ నగర్లో రవీంద్ర పాఠశాల ప్రక్కన పార్కులో నిశాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌడ్చెత్తారెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 2041 వరకు $3 ట్రిలియన్ ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కిలా వరంగల్లోని కుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర వేడుకలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రేమతో పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారు పర్యవేక్షించి వేదిక వద్దకు ప్రజలకు సేవ పరమోన్నతి అని నమ్మి ప్రతి ప్రాజెక్టు వెనుక ప్రజా ప్రయోజనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు స్వతంత్రపూర్వక 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను ఈ వేడుకల్లో పాల్పంచుకోవటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. స్వతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చి
తన సర్వస్వాన్ని త్యాగం చేసి దేశ భక్తికి ప్రతినిధిగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. 4 కోట్ల ప్రజల రాష్ట్రంలో 20 నెలలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని నూతనంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలా ముందుకు సాగుతుంది. అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా మన ప్రభుత్వం ఈనాడు కృషి చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాడే చెప్పాం, మేము పాలకులం కాదు సేవకులమని. నాటి నుండి నేటి వరకు అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రజా చేసే ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజలకు నిత్యము అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో ఉంటున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రము ఆశించిన పురోగతి సాధించలేదు. పైగా సంక్షేమం సన్నగిల్లింది, రాష్ట్రము అప్పుల పాలైంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక 10 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ గత పాలకులు సృష్టించిన విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు. డాలర్ విలువ తగ్గుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిలో దేశం ముందుకెళ్తుంది. భారతదేశంలో విదేశీ వస్తువులు కొనవద్దని, స్వదేశీ వస్తువులు కొనాలని, అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో దేశం ముందుకెళ్తుందని కల్లూరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విలేకరులతో కల్లూరు ఎంఈఓ మాట్లాడుతూ, డాలర్ విలువ తగ్గుతూ, రూపాయి విలువ పెరుగుతూ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశంలో పరుగులు తీస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా పహల్గాంలో జరిగినటువంటి ఈ భారత సంతతికి చెందినటువంటి వారందరినీ కూడా ఊచకోత చేయడం వలన మన గౌరవ ప్రధానమంత్రి గారు అన్ని పార్టీల యొక్క సలహాలు సూచనలతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర దాడులపైన దాడి చేసి మొత్తం భారతదేశాన్ని దిశల ప్రపంచవ్యాప్తంగా మన సాంకేతిక నైపుణ్యాన్ని, మన యొక్క విజ్ఞానాన్ని, మన యొక్క చాణక్య నీతిని ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన యొక్క సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలలో కొన్ని అసూయ ద్వేషాలతో రగిలిస్తూ మన భారతదేశం పైన అనేక రకాలైన సుంకాలు విధిస్తూ మనల్ని పడగొట్టాలని, మనల్ని భయపెట్టాలని, మనల్ని ఈ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భారతదేశం ఎప్పటికీ కూడా ఎవరికీ కూడా తల వంచినటువంటి దేశంగా ఎదుగుతుంది. ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుల వారు మాటిమాటికి మన పైన కయ్యానికి కాల్చి మన శత్రు దేశాలతో పరిచయాలు ఏర్పరచుకొని మన దేశాన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ట్రంప్ మన సుంకాలు విధిస్తూ భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటువంటి తాటాకి చప్పుళ్లకు భారతదేశం ఎప్పటికీ కూడా భయపడేది లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వారు దీనికి ఒకే ఒక మార్గం, యువత అంతా కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మనము స్వదేశీకి సంబంధించినటువంటి వస్తువులను ఎప్పుడైతే మనం కొనుక్కుంటామో, స్వదేశీకి సంబంధించిన మొత్తము అన్ని రకాలైనటువంటి అంశాలను మనం తీసుకుంటామో అప్పుడే భారతదేశము ఆర్థికంగా ఎదుగుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది, డాలర్ విలువ కూడా తగ్గుతుంది. కాబట్టి మనకు సపోర్ట్ చేసేటటువంటి దేశాలతో మనం సన్నిహితంగా ఉంటూ మన దేశ అభివృద్ధిలో బాటలు వేస్తూ యువత సాంకేతికంగా దేశభక్తి భావాన్ని, ముఖ్యంగా ప్రతి యువత కూడా ఇది నా దేశం, ఇది నా దేశం, నా కొరకు ఈ దేశం పాటుపడుతుంది, ఈ దేశం కోసం నేను ఎంతో కొంత రుణాన్ని తీర్చుకోవాలి, ఈ భరతమాత యొక్క సంబంధించినటువంటి మన భావాన్ని ఒక్కరు రగలుస్తూ భారతదేశం యొక్క దాసత్వతల విముక్తి పొంది ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది.
అటువంటి భారతదేశానికి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ఆ భారతదేశం యొక్క అభివృద్ధి బాటలో మనమందరం కూడా చేయి కలుపుతూ, భుజం కలుపుతూ, గొంతు కలుపుతూ భారతదేశానికి మనం వెన్నంటి ఉండి యువత అంతా కూడా అన్ని రంగాల్లో కూడా మన దేశానికి కొరకే పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో యూరియా కొరత. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్లు పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. వారం రోజులైనా ఒక బస్తా కూడా ఇవ్వలేదని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన. యూరియా అంతా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక రైతులు. ఏ బ్రదర్ ఎన్ని ఉన్నాయి మొత్తం? మాది గంగారము. మేము గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేరు, ఎవ్వరు లేరు. ఈ మందు బత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది, ఎక్కడ చుట్టుపక్కల లేదు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ. ధనాలకు అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. హోమియోపతితో దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఇంటర్నేషనల్ క్లాసికల్ హోమియోపతి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్ఆర్పేటలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ క్లాస్ హోమియోపతి క్లినిక్ను గురువారం కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా ఎదురుగా స్కంద అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన క్లినిక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మీరు చెప్తారు కదా, నేను రాపిస్తాను కదా. హోమియోపతి సిస్టమ్ అనేది ఫీమేల్ కేసెస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుందండి. పీసీఓడి, గడ్డలు, ఫైబ్రాయిడ్ కేసెస్, నెలసరి సమస్యలు, లేకపోతే సంతానలేమి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇందులో బాగా నయం అవుతుంది. చాలా కేసెస్ కూడా మేము ఫినిష్ చేసాము. చాలామంది సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి సంతానం కూడా జరిగింది బాగా. అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు, మామూలుగా సర్జరీస్ అవన్నీ వెళ్ళాల్సిన కేసెస్ కూడా మా దగ్గర చక్కగా హోమియోపతి ట్రీట్మెంట్తో అసలు ఆపరేషన్ లేకుండా బాగా నయం అయిపోయి వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. ఇది ఫైబ్రాయిడ్ కేసెసే కాకుండా, సర్జరీ కేసెసే కాకుండా చిన్న ఇప్పుడు మోకాళ్ళ నొప్పులైనా కావచ్చు, సోరియాసిస్, ఆస్తమా, అలర్జీ కేసెస్ చాలా చక్కగా నయమైపోయి, అంటే మామూలుగా స్టెరాయిడ్స్ యూజ్ చేసే కేసెస్ కూడా ఏం అవసరం లేకుండా హోమియోపతి ట్రీట్మెంట్తోనే బాగా నయమైపోయిన కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ 16 ఇయర్స్ క్లినిక్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. 16 ఇయర్స్లో మేము చాలా కేసెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసాము. ఆల్మోస్ట్ చిన్నపిల్లల కేసెస్ కూడా ఆస్తమా, అలర్జీ, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇవన్నీ చాలా నయమైపోయాయి. ఈవెన్ డయాబెటీస్ కేసెస్లో కూడా ఆల్మోస్ట్ ఇన్సులిన్ డిపెండెంట్ కేసెస్ కూడా ఆల్మోస్ట్ ఇన్సులిన్ తగ్గించి బాగా, అంటే మెడిసిన్స్ పరంగా, అంటే మెడిసిన్ వరకు తీసుకొచ్చిన కేసెస్ కూడా చాలా బాగా తగ్గిపోతుంది అన్నమాట. థైరాయిడ్, హైపర్ టెన్షన్ అలాంటి కేసెస్ కూడా కంటిన్యూస్గా వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు ఉన్నాయండి హోమియోపతిలో. డాక్టర్ పి మాధురి.
2009లో యాక్చువల్గా ఎన్ఆర్పేటలో మేము ఇంటర్నేషనల్ క్లాస్ హోమియోపతిని క్లినిక్ని స్టార్ట్ చేసినాము. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్ఆర్పేట నుంచి ఇక్కడ మళ్ళీ బ్రాంచ్ని షిఫ్ట్ చేయడం జరిగింది. హోమియోపతి అనేది చాలా విశిష్టమైన పురాతనమైన మెడిసిన్. దాదాపు 250 సంవత్సరాల క్రితమే ఇది కనుగొనబడింది. హోమియోపతి ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక చిన్న ఆవగింజంత సైడ్ ఎఫెక్ట్ కూడా మెడిసిన్ వాడినప్పుడు కలగదు. అన్ని రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులకు, అన్ని రకాల తరుణ వ్యాధులకు, అంటే ఇప్పుడు దగ్గు, జలుబు, జ్వరం, మలేరియా, ఫ్రీక్వెంట్గా టైఫాయిడ్ రావడము, లేదంటే వామిటింగ్స్, మోషన్స్, ఇట్లాంటి జబ్బులకు కూడా మంచి మందులు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇది దీర్ఘకాలికంగా ఎన్ని రోజులు వాడినా, ఇప్పుడు మనం షుగర్ పేషెంట్లు ఉంటాము, షుగర్ పేషెంట్లకి చాలా రోజులు మందులు వాడుకునే పరిస్థితి ఉంటుంది లైఫ్ లాంగ్. ఇంగ్లీష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా. హోమియోపతిలో అట్లా ఉండదు అనమాట. అన్ని రకాల జబ్బులకు మందులు ఉంటాయి. అంటే షుగర్కి, బీపీకి, థైరాయిడ్కి, సోరియాసిస్, అస్తమా, అలర్జీకి, గర్భాశయ గడ్డలు, సంతానలేమి సమస్యలకు కూడా ఇప్పుడు మన ఐవీఎఫ్ లేదంటే ఇంకా ఏదైనా ఐవీఐఓ అటువంటి ట్రీట్మెంట్స్కు పోవడానికి అవసరం లేకుండా చాలా కేసులు కూడా మనం మందులతోనే చాలా వరకు సరి చేయొచ్చు అనమాట. అంత అద్భుతమైన సిస్టమ్ ఇది హోమియోపతి. ఏమంటే ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల, దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వాడరు. కానీ లేదంటే హోమియోపతి అనేది అన్ని రకాల జబ్బులకి, అంటే దగ్గు జలుబు దగ్గర నుంచి పెద్ద పెద్ద దీర్ఘకాలిక కీళ్ళ వాతము అటువంటి జబ్బుల వరకు కూడా ఇది చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. అంటే అప్పటికప్పుడు ఏదో రిజల్ట్ రాకుండా దీర్ఘకాలికంగా వాడితే శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి హోమియోపతి అనేది వాడడం చాలా శ్రేయస్కరం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎండి, హోమియోపతి. దళిత మహిళా ప్రిన్సిపల్పై టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు. ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీరు. కక్ష కట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరి తనను బదిలీ చేయించడాన్ని మండిపాటు. నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్దే పూర్తి బాధ్యత అని అన్నారు. శారీరకంగా చాలా వేధింపులు అయితే రాజకీయ నాయకులు చేస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా ఒత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోయిన అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలీకి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే కంచిలీ కేజీబీవీకి వెళ్ళనండి. ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను. నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి, అందులో నిరూపణ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము, ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో. ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక 2 మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు సౌమ్య, కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నేను జెన్యూన్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను. అక్కడ నుంచి నన్ను కదపాలి అన్న కక్ష కట్టి ఎమ్మెల్యే గారు ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు, నా కుటుంబానికి అతని వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఒత్తిడి ఏం తప్పు చేశానని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు. అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా, నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను.
మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరే కారణం. కల్లూరు షరీఫ్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని పాణ్యం శాసనసభ్యులు గోడ్చేతారెడ్డి తెలిపారు. కల్లూరులోని షరీఫ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాణ్యం శాసనసభ్యులు గోడ్చేతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి అనంతరం బహుమతులను ప్రదానం చేసి ప్రసంగించారు. ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి దీనికోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. వాళ్ళకందరినీ స్మరించుకుంటూ వాళ్ళకందరినీ జోహార్లు విదేశీయులు బ్రిటిష్ వారిని రాష్ట్ర శృంఖలా నుంచి మన దేశాన్ని కాపాడిన రోజు ఈ రోజు. సాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ మేడం. నూర్జహాన్ గారు నేను మాట్లాడుతున్నాను. మన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మన స్థానిక ఎమ్మెల్యే అయిన గౌరవ చరిత మేడం గారిని ఈ స్కూల్కు ఆహ్వానించడం జరిగింది. ఈ స్కూల్లో కొన్ని సమస్యలు అనేటివి ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత స్కూల్ స్ట్రెంత్ కూడా పెరిగింది, స్టాఫ్ కూడా పెరిగింది. ఫుల్ఫిల్గా స్ట్రెంత్ స్టాఫ్ ఉంది, కానీ కొన్ని రూములు అదనంగా కావాల్సి వచ్చింది. అవి నిర్మాణంలో ఉన్నాయి. ఆ నిర్మాణంలో ఉండే పనులు కూడా పూర్తిగా మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ మేడం గారికి చూపించడం జరిగింది. మేడం గారు దాని మీద స్పందిస్తూ దీనిని తయారు చేపిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మేడం గారి తరపున ఈ స్కూల్కు అభివృద్ధి పనుల్లో ముందుకు పోతామని అనుకుంటున్నాము. ఇంకా పిల్లలు కూడా మంచిగా క్రమశిక్షణలో చదువుతున్నారు. ఈ మండలంలోనే అజ్మల్ బాషా అనే పిల్లవాడు ఐఐటికి సెలెక్ట్ అయినాడు. 583 మార్కులతో మొత్తము మండలానికే ఫస్ట్ రావడం అనేది జరిగింది. అలాంటి పిల్లలని మా స్కూల్ స్టాఫ్ మొత్తము ప్రతి పిల్లవాడిని తయారు చేస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రభుత్వం దృష్టిలో కూడా తెలియజేయడం అనేది జరిగింది. మొత్తము పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారు. తర్వాత బాధ్యతతో కూడా ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క సేవలు విద్యార్థులకు ఎంతో ముఖ్యము. తల్లిదండ్రులు కూడా గమనించి విద్యార్థుల పట్ల శ్రద్ధ, ఒక టీచరే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి, శ్రద్ధ తీసుకొని ఈ పిల్లలను అభివృద్ధికే పాటుపడుతూ ఉన్నాము. తర్వాత వంట సమస్య కూడా ఒకటి ఉంది, అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్తున్నాము. తర్వాత ఈ గ్రౌండ్ తక్కువగా ఉంది, ఇట్లా వర్షం వస్తే చాలు ప్రేయర్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అలాంటివన్నీ మేడం దృష్టి చేస్తే మేడం గారు సాల్వ్ చేస్తాము అన్నారు. సభాముఖంగా మేడం గారు హామీ ఇచ్చారు. తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి కృతజ్ఞతలు. పి నూర్జహాన్ కొత్తగా వచ్చిన హెచ్ఎం, నేను గ్రేడ్ 2 హెచ్ఎంగా ఈ స్కూల్కి వచ్చి నేను బాధ్యతలు స్వీకరిస్తూ ముందుకు నడపగలుగుతాను, నా సాయశక్తుల కృషి చేస్తానని విరమించుకున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా ఒక భారీ చెట్టు కూలిపోయింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా మరో 2కి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
సైమా ప్రెస్ మీట్లో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయని, ఎవరి కుంపటి వారిదేనంటూ పేర్కొన్నారు. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని తెలిపారు. తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు వచ్చాయని, ఎవరికైనా అవార్డులు వస్తే పండుగలు జరుపుకోవాలని అన్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం లేదన్నారు. కానీ సైమా గుర్తించినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ all the winners, including our great directors are here. Where is the other? Hello. మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.